శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. 2025వ సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2025వ సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఈ రాశికి చెప్పాలి అంటే ఈ కన్యారాశికి రాహువు కుజుడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. మరి దీనివల్ల మేషరాశి ఒకటి బాగా పూర్తిగా బాగాలేదు. దాంతో సమానమైనటువంటి స్థితిలో ఇప్పుడు కన్యారాశి కూడా అట్లాగే అయింది. ఈ కన్యారాశి వాళ్ళు ముందు ఇష్టదైవాన్ని పూజించాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టి కూడా వాళ్ళని ద్వేషించి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇంట్లో భార్యను కూడా బాధ పెట్టకూడదు. నీ వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలి. ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవాన్ని పూజించాలి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. మీకు ఎటువంటి సమస్యలు రావు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మేషరాశి కానీ కన్యారాశి కానీ పూర్తిగా బాగాలేదు. కాబట్టి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కుట. దిక్కు అనగా 8 దిక్కులు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 కుజుడు, 4 బుధుడు, 5 గురువు, 6 శుక్రుడు, 7 శని, 8 రాహు, 9 కేతువు, 10 ఇట్లా 9 గ్రహాలు 12 రాసులకు వచ్చినాయి. మరి ఈ 12 రాసుల్లో కూడా 9 గ్రహాలు ఉన్నాయి. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. కర్కాటక రాశికి చంద్రుడు. మేష వృశ్చిక రాశులకి కుజుడు. ధనుర్మీనాలకి గురువు. మకర కుంభాలకి శని. మరి ఇట్లా తులావృషభలకు శుక్రుడు. ఇట్లా 9 గ్రహాలకి కూడా 12 రాశులు వచ్చినాయి. చూడండి, 9, 12 కూడా చాలా విశేషమైనవి. 9, 12, 21. 21 కలిపి కూడితే 3 అయింది. అట్లాగే 9 చూడండి, ప్రతి వాళ్ళు కూడా 9ని బాగా ఉపయోగిస్తున్నారు. ఆ 9 ఏంటో ఒకసారి చెప్పుకుందాం. మానవుడికి మెడకాయ దగ్గర నుంచి పై భాగాలు 9 ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు 4, 2 నోళ్ళు 6, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, అక్కడికి 6, నోరోటి 7. మరి శరీర భాగాల్లో 9 రంధ్రాల్లో 7 రంధ్రాలు మెడకాయ దగ్గర నుంచి పై భాగంలోనే ఉన్నాయి. 8, 9 అంటే 1 1, 2 1, 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లో ఏది పనిచేయకపోయినా మీకు సమస్య అవుతుంది. కనపడలేదు, అందులో ఏమి వంటా కూడా తింటావు. మరి వాసన తెలియలేదు, కుళ్ళిపోయిందైనా తింటావు. నీకు వినపడలేదు, వెనక నుంచి లారీ వచ్చి హార్న్ కొట్టినా కూడా ఆ లారీ కింద పడతావు. మరి కళ్ళు చూపు లేకపోయినా ఇబ్బంది. ముక్కు వాసనే కాదు, గాలి పీల్చలేకపోతే దెబ్బతో ప్రాణం పోతుంది. చెవులకు వినపడకపోయినా బాధే కాదండి. మోషన్ కాకపోయినా బాధే, యూరిన్ రాకపోయినా బాధే. ఈ 9 రకాలు కూడా పూర్తిగా అవసరమైనవే. ఈ 9 గ్రహాల యొక్క దోషాలు కూడా అందరికీ కూడా అవసరమైనవేనని పూర్తిగా గ్రహించాలి. రాహువుడు కుజుడు కూడా తప్పితే ఈ రాశి వాళ్ళకి ఎవరు బాగాలేరు. కుజుడు వల్ల
ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కోవటానికి అవకాశం ఉంది. రాహు వల్ల ఇంతకుముందు మీకు రాని డబ్బులు ఏమైనా ఉంటే తిరిగి రావటానికి పూర్తిగా అవకాశం ఉంది. తర్వాత ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చూపించుకుంటే మీ జాతక రీత్యా ఏమి దోషాలు ఉన్నాయి పూర్తిగా పరిశీలించి అట్లా లేని పక్షంలో మీ అరిచేతులు హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. మీరు ఇట్లా నన్ను సంప్రదించాలి అంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మొదటి నెంబరు 7801071946, ఇదొక నెంబరు. రెండో నెంబరు 6300061241, ఈ నెంబర్ కూడా ఉంది. ఈ రెండు నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీకు అందరికీ సమంజసమైన పద్ధతుల్లోనే ఫీజు తీసుకొని మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది. వేవుల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా, ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు. నీకు ఉద్యోగం వచ్చింది, నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు, నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు? చదువుకోమంటే వినరు. బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు. సరే చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు. ఎందుకనరా? కాదురా, వయసు విరిగిపోతుందిరా, నాకు వద్దు. అసలు చేసుకోవచ్చా? చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారా? నాకు టైం కావాలి. ఇట్లా కాలం గడుపుతాడు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు. ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం అనట్లేదు. కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా, నేను పెళ్లి చేసుకోను. మరి పెళ్ళి ఎట్లావురా? నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి. అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే. మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్. ఆ తండ్రి బారసాలు నేను చేయించాను, ఆ తండ్రి పెళ్ళి నేను చేయించాను. వారు నన్ను నమ్మల. కొడుకు మంచితనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిటా అంటే, అమ్మాయి మాతో కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మేమంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా? ఏం లేదులే, నీకేం లేదు పో, నీవు చదువులు సంధ్య లేదు పొమ్మని ఉన్నారు. ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిటా అని గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా, లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు కొన్ని 100,000 కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి
నువ్వు పో, వాళ్ళని అడుగు, లేకపోతే చస్తానంటున్నాడు అన్నాడు. అరే నువ్వు పోయి అడగవాకరా, వీడేమో తెలగ, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి. వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో చూడు బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా వదులుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది. మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా, మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు, ఏమక్కర్లే, మాకిద్దరూ ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాను చేస్తాం అన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు. బాగానే ఉందా, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా భాగం ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు చెబుతా, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు, ఏంటి మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు. పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తగాదా వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు, మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది. వీడికేమో పెళ్లి కాదు, ఆమెకి పెళ్లితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే. కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవరికి ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది, ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లేదు, వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే ఆమెమో పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే, ఈమె దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలు అయిపోయినారు, నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటుపడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది.
ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య గారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చినవాడు ఊరుకుంటారా? నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి. అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక మీరు కూడా అపసవ్యమైన దారికి పోకుండా ఉండి బాగుండటానికి చెబుతూ ఉన్నాను. 24 నుంచి 27 వరకు గ్రహస్థితులు బాగాలేవు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.